సెప్టెంబరు, అక్టోబర్ అంటారు. నిజానికి అవన్నీ సంస్కృత శబ్దాలు. సప్త అంటే 7, అక్టోబర్ అంటే 8వ నెల. కానీ ఇప్పుడు అవి 9, 10గా మారాయి. అవి ఏ విధంగా మారాయి, అసలు మన దేశంలో వాటిని ఎలా అన్నారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. శివశక్తి ఛానల్ వీక్షకులకు సదాశివుడు అనేక మంగళాలను చేకూర్చుగాక. ఈ ఎపిసోడ్లో మీకు మన ఋషులు, మన పెద్దలు కాలగణన ఎలా చేశారు, కాలము అంటే యుగాలు, మహాయుగాలు, కల్పము, సంవత్సరాలు, మాసాలు, రోజులు, వారాలు, ఇంకా చిన్న భాగానికి వెళ్ళిపోతే ఘడియలు, విఘడియలు, హోరాలు, ఇంకా అల్పం వరకు కూడా మనం వెళ్ళొద్దు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్లో సౌరమాసాలు ఏ విధంగా వచ్చాయో చూద్దాము.